హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసకి పార్ట్ 55. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎలా అయితేనే నీ బర్త్డేని నువ్వు పక్కన పెడితే నీ భర్త మాత్రం ఊరుకోలేదు. చూసావు కదా, దీన్ని బట్టి అర్థం చేసుకో నీ భర్త నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అని సంతోషపడిపోతుంది వసుంధరాదేవి. ఇప్పుడు ఏమైంది అత్తయ్య గారు, బర్త్డే గిఫ్టే కదా, ఇప్పుడు ఇచ్చేద్దాం, బాబాయిగా నేను కూడా ఇవ్వాలి అని యోగి అనగానే శ్రీధర్ కూడా అవును మా వైపు నుంచి కూడా అన్నాడు నవ్వుతూ సుజిత వైపు చూసి. ఆమె కూడా అవును ఇచ్చేద్దాం అంటుంది. దాంతో కంగారు పడిన ఇషిక అలాంటివేమీ వద్దు, ఇన్ని రోజులుగా నేను నా తమ్ముడు ఎలా బ్రతికినా ఇప్పుడు నా అనుకునే వాళ్ళు మీరున్నారు, అంతకంటే పెద్ద గిఫ్ట్ నాకేమీ వద్దు అంటుంది ఇషిక. వీళ్ళు ఇలా మాటల్లో ఉండగా ఒకవైపు షీల ఈషికాని దేవాంశి భార్యగా అనౌన్స్ చేసేశాడు. అంటే వీళ్ళు మింగిలైపోయారా అనేది ఆమె బాధ అయితే, మరొక వైపు అంజలి ఎంత తొక్కేయాలనుకున్నా కానీ ఇది ఒక కెరటంలా ఎగిసి పడుతుంది నా ముందు. అసలు నేను తప్పు చేశాను, పారిపోయే ముందు కామ్గా పారిపోకుండా దీనికి ఫోన్ చేసి దీన్ని ఇరికించాలి అనుకున్నా. బట్ అదే నాతో జరిగిన పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఆ మిస్టేక్ వల్ల దీని స్టేటస్ ఇలా మారిపోయింది. ఇక ది గ్రేట్ దేవాంశి మిట్టల్ ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి, పైగా తన కంపెనీలో పనిచేసే ఈ ఎంప్లాయీతో లైఫ్ టైం ఉండడానికి డిసైడ్ అయ్యాడా? అందుకేనా దీనికి బర్త్డే సెలబ్రేషన్స్? మై గాడ్, ఐ కాంట్ బేర్ దిస్ అని కుళ్ళుకొని కుళ్ళుకొని చస్తుంది. ఇక వాళ్ళని ఎదురుగానే షర్మిల, తనది మరొక బాధ. అయ్యో నా కూతురు ఈ ఇంటి కోడలు కావాలని నేను ఎంత ఆశపడ్డాను, వీళ్ళను విడదీయాలని కూడా నేను అనుకుంటే నా మేనల్లుడేంటి దాని బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాడు అని ఏడుపొకటి తక్కువైంది తన ఫేస్ లో. ఈలోపు ఒక పెద్ద కేక్ హాల్లోకి తీసుకురావడంతో ఆ టైంలో ఇషిక రాకీని ముందుగా వసుంధరాదేవి దగ్గరికి తీసుకెళ్లి నా తమ్ముడు మీ అందరి దీవెనలు కావాలి అంటూ వాళ్ళందరి కాళ్ళకి దండం పెట్టమంది రాకీని. అందరూ రాకీకి హ్యాపీగా విషెస్ చెప్తూ ఆశీర్వదించారు. రాకీ చాలా హ్యాపీ అయిపోయాడు. ఇక ఫైనల్ గా హరి పద్మజ దగ్గరికి వెళ్ళాడు రాకీ. అతనితో పాటు ఇషిక కూడా హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు అని పలకరించింది. పక్కనే ఉన్న పద్మజ తనని చూడగానే ఫేస్ పక్కకి తిప్పుకుంది. బట్ ఇషిక పట్టించుకోలేదు. బాగున్నాను ఇషిక, నువ్వెలా ఉన్నావు అని పలకరిస్తూ రాకీని దగ్గరికి తీసుకున్నాడు హరి. దేవాంశ్ ఫోన్ లో మాట్లాడుతూ వాళ్ళని గమనిస్తున్నాడు దూరం నుంచి. అప్పుడే శ్రీధర్ దేవాంశ్ దగ్గరికి వచ్చి ఇంకా లేట్ ఎందుకు నాన్న, ఆల్మోస్ట్ గెస్టులందరూ వచ్చేశారు, ఇక కేక్ కటింగ్ చేసేస్తే డిన్నర్ సంగతి చూడొచ్చు అనగానే అప్పుడే నా బాబాయ్, ఇంకొక సర్ప్రైజ్ బ్యాలెన్స్ ఉంది అన్నాడు దేవాంశ్ కన్నింగా నవ్వుతూ. నాకేమీ అర్థం కావట్లేదు, నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిన ఆ అంజలి మన ఇంటికి వచ్చింది, బట్ నువ్వు పట్టించుకోవడం లేదు. అనేకంటే పట్టించుకోకూడదు అనుకుంటున్నావేమో. ఆల్ రైట్, ఆ సంగతి పక్కన పెడితే ఈషికాని పెళ్లి చేసుకుందే అంజలి కోసం, పైగా ఈషిక బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నావు, అది కూడా నాకు అర్థం కావట్లేదు. అండ్ సేమ్ టైం చాలా ఏళ్ల తర్వాత హరి ఫ్యామిలీ మన ఇంటికి వచ్చింది, నువ్వే పిలిచావా అడిగాడు శ్రీధర్. ఎస్ బాబాయ్, నేనే ఇన్వైట్ చేశాను అన్నాడు దేవాంశ్. గతంలో ఏం జరిగిందో నీకు తెలుసు, అయినా వాళ్ళని కూడా ఆహ్వానించావు, ఎందుకలా? థ్యాంక్ గాడ్ మమ్మీ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, మేబీ పార్టీ జరుగుతున్నందుకు అనుకుంటా అలా సైలెంట్ గా ఉన్నారేమో, కానీ తర్వాత మమ్మీకి నువ్వు సమాధానం ఇచ్చుకోవాలి, ప్రిపేర్ గా ఉండు అని శ్రీధర్ అనగానే ఇట్స్ ఓకే, ఎంతైనా మనకి కావలసిన వాళ్ళే కదా, ఇంకెన్ని రోజులు పాత విషయాలు మనసులో పెట్టుకొని ఉన్న కాస్త బంధాన్ని దూరం చేసుకుంటూ బాధగా బతుకుతాం అని అడిగాడు దేవాంశ్. అది కరెక్టే, కానీ ఆ పద్మజ నోరు అనగానే అందరి నోర్లు మూయిస్తాను, అప్పుడంటే చిన్నవాణ్ణి, ఇప్పుడు కాదు కదా, ఇంకా మీరు టెన్షన్ వదిలేసి గెస్టుల సంగతి చూసుకోండి అన్నాడు దేవాంశ్. అది ఓకే, కానీ ఇంకొక విషయం అని శ్రీధర్ అనగానే బాబా ప్లీజ్, ఇంకేదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం
అండ్ కాసేపట్లో మరొక సర్ప్రైజ్ రాబోతుంది. అది కూడా రివీల్ అవ్వగానే కేక్ కటింగ్ జరుగుతుంది అన్నాడు ఇంకొక మాటకి ఛాన్స్ ఇవ్వకుండా దేవాంశ్. ఇక ఆశ్చర్యపోయాడు శ్రీధర్. మామూలుగా బాబాయ్ అనే పిలుస్తాడు, కానీ ఎప్పుడైతే దేవాంశ్ చాలా హ్యాపీగా ఉంటాడో అప్పుడే తనని బాబా అని పిలుస్తాడు. అతను అలా అంటున్నప్పుడు ఆ పిలుపులో గారాబం కూడా కనిపిస్తుంది. దేవ్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇది అంజలి విషయంలో పగతో కూడిన బిహేవియర్ అయితే అనిపించడం లేదు. ఒకవేళ ఇది ఈషిక పెళ్లి విషయంలో తను సీరియస్ గా ఈ రిలేషన్షిప్ ని యాక్సెప్ట్ చేస్తున్నాడా? ఒకవేళ ఇది నిజమే అయితే ఇంతకంటే హ్యాపీనెస్ మరొకటి ఉండదు. నాకైతే రెండోదే అనిపిస్తుంది అనుకున్నాడు మనసులో శ్రీధర్. ఏమైంది బాబా, అంత సీరియస్ గా చూస్తున్నారు నన్ను అని అడిగాడు దేవాంశ్. ఏం లేదు నాన్న, నువ్వు ఏది చేసినా ఆలోచించే చేస్తావు. అదొక నమ్మకం మాత్రం నాకు నీ పైన ఉంది. నిన్ను బాధ పెట్టిన వాళ్ళని నువ్వు బాధ పెట్టు, నీకు నేను 100% సపోర్ట్ ఇస్తాను. ఈ విషయంలో వెనక్కి అస్సలు తగ్గకు, కానీ ఈషికాన్ని మాత్రం బాధ పెట్టకు. తను చాలా ఇన్నోసెంట్ అండ్ సింపుల్ అమ్మాయి. మనసులో ఏది ఉంటే ముఖం పైన అదే ఉంటుంది. నటించడం చాతకాని అమ్మాయి. ఆ ఒక్క విషయం నువ్వు గుర్తు పెట్టుకో. ఐ హోప్ యువర్ అండర్స్టాండ్ అని నవ్వుకుంటూ పక్కకి వెళ్ళిపోయాడు శ్రీధర్. ఈషిక వైభవానికి అంజలి జీర్ణించుకోలేకపోతుంటే దేవాంశ్ ఈషికని తన భార్యగా అందరికీ అనౌన్స్ చేసినందుకు షీల ఒళ్ళంతా మండిపోతూ ఉంటుంది. ఇక సోమేష్ కి కూడా అయిపోయింది అంతా, నా కూతురు ఈ ఇంటి పెద్ద కోడలు కాలేదు అని బాధపడుతూ ఉంటాడు. మరో పక్క ఇక కరిష్మా నిప్పుల మీద ఉప్పు వేసి కాసేపు ఎంజాయ్ చేయడానికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తే పద్మజ కోపంగా అంజలి దగ్గరికి వచ్చి, వసై ఎక్కడే నా కొడుకు, ఏం చేశావే నా కొడుకుని అని డైరెక్ట్ గా అడుగుతుంది. ఆల్రెడీ పద్మజకు భయపడి వాళ్ళు గెస్టులకి దూరంగా వెళ్లి నిలబడ్డారు. పైగా ఇద్దరు ముగ్గురు ప్రముఖ మీడియా జర్నలిస్టులు కూడా ఆ పార్టీకి ఇన్వైట్ చేశారు, స్పెషల్ గా ఫొటోస్ తీసుకోవడానికి. అందులో కొంతమంది అంజలిని గుర్తుపట్టి, ఏమైంది మేడం, ఈ మధ్య అసలు మీడియాలో లేరు అంటూ ఫోటోలు కూడా తీసుకున్నారు ఆమెవి. ఇప్పుడు పద్మజ వెనక ముందు చూడకుండా తనపై నోరు పాడేసుకుంటుంటే ఇక మీడియా వాళ్ళకి తెలిస్తే రచ్చరచ్చ జరుగుతుందనేది అంజలి భయం. నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పవే, బెల్లం కొట్టిన రాయిలా అలా నించున్నావు, నా కొడుకు ఎక్కడా అంటూ అంజలి షోల్డర్ పట్టుకొని లాగి మరీ అడిగింది. ప్లీజ్ ఆంటీ, గొడవ చేయకండి, వైభవ్ గురించి నాకు ఏమీ తెలియదు అంటుంది. ఏం చెప్పాలో తెలియక అంజలి ఒక పక్క భయపడుతూనే, ఎవరే నీకు ఆంటీ, మరొకసారి నన్ను ఆంటీ అని పిలిస్తే నీ నాలుక చీరేస్తాను. నా కొడుకు గురించి నీకు తెలీదా? తెలియకుండానే వాణ్ణి లేపుకొని తీసుకెళ్లిపోయావా ఇండియాకి దూరంగా? ఎలా తెలియదే నీకు? నీతోనే పారిపోయాడు కదా. దాదాపు 5 నెలల నుంచి నా కొడుకు కనిపించక పిచ్చిదాన్ని అవుతున్నాను నేనిక్కడ. ఒకప్పుడు నీ అక్క నా కొడుకుకి ఎరవేసింది, నేను దాని పప్పులు నా దగ్గర ఉడకనివ్వలేదు. ఇక అది భయపడి తోక ముడిచింది. అమ్మయ్య అనుకున్నానో లేదో మళ్ళీ నువ్వు దాపురించావు. నీ అందం పొయ్యలు చూపించి ఒక పక్క మోడలింగ్ చేసుకుంటూ నా కొడుకుని తగులుకున్నావు. ఆ ఈషిక ఏమో మా అక్క కొడుకుని తగులుకుంది అంటూ దేవాంశిని చూపించింది. అంతే, షాక్ అవ్వడం అంజలి వంతు అయ్యింది. వాట్, మిస్టర్ మిత్తల్ మీ అక్క కొడుక అని కళ్ళు తేలేసింది అంజలి. మరేమనుకున్నావు? ద గ్రేట్ దేవాంశు మిట్టల్, నా ఒక్కగానొక్క అక్కకి ఒక్కగానొక్క కొడుకు అని పద్మజ అనగానే ఇంకా షాక్ అయిపోయింది అంజలి. వాట్ అంది మరొకసారి. అయినా నీకు ఈ విషయం తెలీదని అబద్ధం చెప్తున్నావా? నాకు కాని కోపం వచ్చిందనుకో పార్టీ అని కూడా చూడను, చంపేస్తాను ఇక్కడే నిన్ను అని బెదిరిస్తూ ఉండగా హరి వచ్చాడు. అంకుల్ ప్లీజ్ చూడండి, ఆంటీ నన్ను తిన్నాడు అంటూ హరికి చెప్పి కొంచెం దూరంలో ఉన్న షీలాని తీసుకొని పక్కకు వెళ్ళింది అంజలి. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావే, ఆగు అని పద్మజ అంటూ ఉంటే, పద్దు ఏంటిది, అనవసరంగా పార్టీలో గొడవ చేయకు, అండ్ ఆ అమ్మాయికి ఏమీ తెలీదు అంటూ హరి నచ్చజెప్తూ ఉంటాడు. షీలా, డూ సంథింగ్. ఏది జరగకూడదు అనుకున్నాను అది జరుగుతుంది. వైభవ్ ఎక్కడున్నాడో తెలీదు. ఆంటీ నా పైన నోరేసుకొని పడిపోతుంది. పైగా ఈ ఇషిక అస్సలు మాట వినేలా లేదు. నేను అనుకున్నట్లుగా ఇక్కడ జరగడం లేదు.
ఇక్కడికి వచ్చి కూడా నేను లాభం లేదు అనిపిస్తుంది. అనవసరంగా మీడియా కళ్ళల్లో పడిపోతున్నాను అంటూ అరుస్తుంది అంజలి షీలాని దూరం తీసుకెళ్లి. మరి షీలా అంజలి చెప్పేది వింటుందా? అస్సలు వినడం లేదు. తను ఎంతసేపు కోపంగా దేవాంశ్ అండ్ ఈషికాని మాత్రమే చూస్తుంది. అసలు దేవాంశ్ ఈషికాని తన భార్య అని లోకానికి పరిచయం చేయడం అస్సలు తట్టుకోలేకపోతుంది. ఇప్పటి వరకు ఎలాగోలా దేవాంశిని దక్కించుకోవాలని అనుకుంది. బట్ అది కుదిరేలా లేదు. ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచన, ఏం చెయ్యాలి అన్న ఆవేదన తనని నిలకడగా ఉండనివ్వడం లేదు. అంతలోనే అంజలి గట్టిగా షీలా అని పిలిచింది. ఏంటి అని కోపంగా ఈ లోకంలోకి వచ్చింది షీల. నేనేం చెప్తున్నాను నువ్వేం వింటున్నావు అని అడిగింది అంజలి. ఏంటో ఏడు అంది షీల కోపంగా. ఆ మాటకి అంజలి ఒక క్షణం హర్ట్ అయినా వెంటనే తమాయించుకొని, నెక్స్ట్ నేనేం చేయాలి? ఇక్కడ ఒక క్షణం ఉండలేను, వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అంటుంది అంజలి. లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి. ఏం చెయ్యాలో నేనే చేస్తాను. నువ్వు సైలెంట్ గా ఉండు. నువ్వు ఏమాత్రం అర్చినా మీడియా దృష్టిలో పడిపోతావు. అది గుర్తుంచుకో. నేను ఇప్పుడే వస్తాను అంటూ తన కళ్ళతోనే సోమేష్ ని వెతుక్కుంటూ అతని దగ్గరికి వెళ్ళింది షీల. అక్క, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వాళ్ళకి మన ఇల్లు చూపిస్తాను అనుకుంటున్నాను. నేను పైకి వెళ్ళి నా బెడ్రూమ్ చూపించనా అని హుషారుగా అడిగాడు రాకీ. ఇక ఇషికాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. రాకీ ఫ్రెండ్స్ 10-12 మంది వరకు వచ్చారు. వాళ్ళని చూసి చిన్నగా స్మైల్ చేస్తూ ఉండగా సుజిత వచ్చి, అది అడగాల్సిన విషయమా రాకీ? పదండి నాన్న, నేనే మీ అందరికీ ఇల్లు చూపిస్తాను అనగానే, నేను తీసుకెళ్తాను మేడం, మీరు ఉండండి, రండి త్వరగా, కాసేపట్లో కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుంది అంటూ ఉమా వాళ్ళందరినీ తీసుకొని పైకి వెళ్తుంది. ఇక టెన్షన్ ఎక్కువైపోయింది ఈషికాకి. దేవాంశు కోసం వెతికింది. అతను దూరంగా ఫోన్ లో మాట్లాడుతూ కనిపించాడు. ఇక వెంటనే ఈషిక అతని దగ్గరికి పరిగెత్తి, ఐ నీడ్ టు టాక్ టు యూ అంది సీరియస్ గా ఈషిక. వాట్ అని అడిగాడు సీరియస్ గా ఫోన్ కాల్ కట్ చేసి దేవాంశ్. ఏంటిదంతా? ఎవరిని అడిగి మీరు పార్టీ చేస్తున్నారు? పైగా మా బర్త్డే సెలబ్రేషన్ చేసే ముందు అట్లీస్ట్ మా పర్మిషన్ తీసుకోవాలని తెలీదా మీకు? ఇప్పటికిప్పుడు పార్టీ అవసరం ఏముంది మిస్టర్ మిత్తల్? ఇవన్నీ మాకు వద్దు. మా బతుకులు చాలా చిన్నవి, అందులో మేము హ్యాపీగా ఉన్నాం. కానీ మీరు కొత్త కొత్త హంగులు ఆర్భాటాలు చూపిస్తున్నారు. రేపు ఇవన్నీ నిజం కాదు. మేముండేది చిన్ని ఫ్లాట్ లో అంటే నేను కాంప్రమైజ్ అయిపోతాను, నాకు అలవాటు కాబట్టి. కానీ మా రాఖీ పరిస్థితి ఏంటి? వాడికి ఎవరు సమాధానం చెప్తారు? మా రాఖీ పరిస్థితి ఏంటిది? మన బంధం ఎలాంటి అబద్ధాలపైన, మా చెల్లెలు చేసిన మోసం పైన నిలబడిందో నాకు తెలుసు, మీకు తెలుసు. అని ఇక్కడ ఉన్న ఎవరికి తెలీదు. అంజలి మిమ్మల్ని మాత్రమే కాదు, ఒక రకంగా ఇప్పుడు మనం కూడా మీ వాళ్ళందరినీ మీడియాని మోసం చేస్తున్నట్లు లేదు ఇక్కడ సీన్. పైగా నా తమ్ముడు, వాడు చాలా పసివాడు. ఈ రంగుల ప్రపంచం చూసి ఎప్పటికీ ఈ ప్రపంచంలోనే బతుకుతామేమో అనుకుంటాడు. కానీ రేపు ఇది నిజం కాదు, 4 రోజుల కోసం నాటకం అని తెలిస్తే వాడి రియాక్షన్ ఏంటి? అక్క, ఏంటిదంతా? ఇన్ని రోజులు జరిగింది నిజం కాదా అంటే వాడికి నేనేం సమాధానం చెప్పాలి? అసలు మీరు ఎవరిని అడిగి ఇప్పుడు మా బర్త్డే సెలబ్రేషన్ ప్లాన్ చేశారు? మీరు చెప్పండి మిస్టర్ మిత్తల్ అని ఇషిక చాలా ఆవేశంగా అడిగితే ఆమె మాటలు వింటూ నవ్వుతూ చూస్తున్నాడు. ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దేవాంశ్. ఏంటి నవ్వుతున్నారు? నా క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పండి మిస్టర్ మిత్తల్ అని ఇషిక అనగానే, దేవా, ఇప్పటికే లేట్ అయింది, చాలా మంది అడుగుతున్నారు, ఇంకా ఏంటి లేట్? కేక్ కట్ చేయొచ్చు కదా అన్నాడు యోగి దగ్గరికి వచ్చి. ఓకే మామయ్య, జస్ట్ 5 minutes, ఇంకొకరు వచ్చేది ఉంది అన్నాడు దేవాంశ్. అప్పుడే మరో పక్క నుంచి అన్నయ్య అంటూ వచ్చాడు సుశాంత్. చెప్పురా అనగానే, ఇంకేంటి లేట్, అందరూ వచ్చేసారు కదన్నయ్య అనగానే, ఆ వచ్చేసారు, బట్ ఒక్కరు బ్యాలెన్స్డ్. వాళ్ళు రాగానే నెక్స్ట్ కేక్ కటింగే, ఓకేనా అంటూ ఇషిక చెయ్యి పట్టుకొని వసుంధరాదేవి దగ్గరికి వెళ్ళాడు. జస్ట్ అప్పుడే ఒక నలుగురు కలిసి 4 స్టెప్స్ పెద్ద కేక్ హాల్లోకి పట్టుకొచ్చారు. అది చూడగానే రాకీ సర్ప్రైజ్ అయిపోయాడు. ఇలాంటివి వాడు సినిమాలోనో లేదంటే టీవీ యూట్యూబ్లలోనో చూడడం తప్ప ఇదే ఫస్ట్ టైం డైరెక్ట్ గా చూడడం.
అంతే, అంత పెద్ద కేక్ ని చూసి వాడు కళ్ళు పెద్దవి చేస్తూ ఉండిపోయాడు రాకీ. ఇక ఇషిక నా మాట పట్టించుకోకుండా ఇలా తీసుకెళ్తున్నాడు ఏంటి అనుకుంటూ కాస్త కోపంగానే దేవాంశు వెనకే వెళ్తుంది. అతను వసుంధరాదేవి దగ్గర వెళ్ళి, గ్రాని, మీకు నా పైన చాలా కోపంగా ఉంది కదా, నేను సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేసినందుకు అని అడిగాడు అందరి ముందు దేవాంశ్. అక్కడ అతని ఫ్యామిలీ మాత్రమే కాదు, గెస్టులు కూడా ఉన్నారు. వాళ్ళ మాటలు వింటున్నారు. ఇక ఇషికకైతే మైండ్ పనిచేయడం లేదు దేవాంశ్ మాటలకి. పార్టీనే కాదు, ఇంకా ఇలా అడగడం కూడా షాకే అయ్యింది. అది కూడా అమ్మమ్మ గారిని. అసలు ఈ రోజు ఏమైంది ఈయనకి అనుకుంటూ వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోయింది. దానికి వసుంధరాదేవి నవ్వుతూ, అదేం లేదు నాన్న, నాకెందుకు కోపం, అది కూడా నీపైన. నీకు ఇషిక పైన ఎంత ప్రేమ ఉంటే ఇలా తనని సర్ప్రైజ్ చేస్తావు. నిజం చెప్తున్నాను, ఇషిక పుట్టినరోజు సెలబ్రేషన్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అంటుంది హ్యాపీగా వసుంధరాదేవి. జరగని దానికోసం కోరుకుంటున్నారా అమ్మమ్మ గారు అని తల బాదుకోవాలనిపించింది ఇషికాకు. కానీ పార్టీ కదా, అక్కడ వీలు కాలేదు కాబట్టి సైలెంట్ గా చూస్తుంది వాళ్ళ మాటలు వింటూ ఇషిక. థ్యాంక్ యూ నానమ్మ, ఐ లవ్ యూ. నేను ఊరికే అడిగాను. ఇంతకీ నా మిస్సెస్ కి మీరు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు అని అడిగాడు దేవాంశ్. మరొక షాక్ తగిలింది ఇషికాకు. బాబోయ్, ఇవాళ నాకు పిచ్చి పట్టడం ఖాయం అనుకుంది మనసులో. ఇది మరీ బాగుంది. ఇప్పుడే కదా సర్ప్రైజ్ పార్టీ పేరుతో మీ ఆవిడ గారి పుట్టినరోజుని రివీల్ చేసింది. ఇక షాపింగ్ ఎప్పుడు చేశాను, ముందే చెప్తే తెప్పించేదాన్ని. అయినా పర్వాలేదు, తప్పకుండా 2 రోజుల్లో నా మనవరాలి కోసం ప్రత్యేకంగా బంగారంతో నేసిన పట్టు చీరని బనారస్ నుంచి తెప్పించి మరీ గిఫ్ట్ గా ఇస్తా. నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు అని యాటిట్యూడ్ గానే అబద్ధ కోపం మెయింటెనెన్స్ చేస్తూ అంది వసుంధరాదేవి. వెంటనే ఆమెని దగ్గరికి తీసుకున్న దేవాంశ్ నవ్వుతూ, అలాగే నానమ్మ, మీరు తర్వాత షాపింగ్ చేయండి, బట్ గిఫ్ట్ మాత్రం ఇప్పుడే ఇవ్వండి అంటూ ఎవరినో పిలిచాడు. అప్పుడు ఒక అతను ఒక వెండి రంగు బాక్స్ లో తీసుకొచ్చి ఆమె ముందు పెట్టగానే ఆమె కళ్ళు మెరిశాయి. ఆ బాక్స్ చేతిలోకి తీసుకొని, అంటే బనారస్ నుంచి తెప్పించావా అని అడిగింది చాలా హ్యాపీగా వసుంధరాదేవి. మరి మీరు ముందుగా ఆశీర్వదించకుండా అండ్ గిఫ్ట్ ఇవ్వకుండా బర్త్డే పార్టీ ఎలా స్టార్ట్ అవుతుంది అని దేవాంశ్ అనగానే చాలా హ్యాపీగా బాక్స్ ఓపెన్ చేసింది. తనకెంతో ఇష్టమైన కుంకుమ రంగు అండ్ నిమ్మపండు రంగులో బంగారంతో నేసిన ఒక బరువైన పట్టుచీర. దాన్ని తృప్తిగా చూసుకొని, థ్యాంక్ యూ దేవా అని ఈషికాని పిలిచి వసుంధరాదేవి తన చేతిలో పెట్టింది. ఇక అంతే, అక్కడ ఉన్న ఆమె కూతురు షర్మిల మలమల మసిలిపోయింది. నా కూతురికి దక్కాల్సింది వేరొకరికి దక్కుతుంది అని. అంజలి, శీల అందరూ కోపంగా ఈషిక వైపు చూస్తున్నారు. వాళ్ళకి కనుక కళ్ళల్లో శక్తి ఉంటే ఈషికాని చూపులతోనే చంపేసేవాళ్లే. ఇక దూరంగా ఉన్న పద్మజ కూడా వాళ్ళకి తక్కువేం కాదు. వాళ్ళ మాటలు వినకపోయినా జరిగేది పూర్తిగా కనిపిస్తుంది కదా, అన్నీ అర్థమవుతున్నాయి. మింగలేక కక్కలేక అన్నట్లుగా ఉంది ఆమె పరిస్థితి. వెంటనే హరి దగ్గరికి వెళ్ళి, ఇంకెప్పుడు వస్తాడు నా కొడుకు, వాడి కోసమే కదా ఈ ఇంటి గడప దొక్కాను. ఎన్నో ఏళ్ల కింద ఒట్టు పెట్టుకుంటే ఇప్పుడు అది తీసి గట్టు మీద పెట్టించి మరీ నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి. మరి నా కొడుకు ఎక్కడ హరి అని గట్టిగా అడిగింది. కాదు కాదు అరిచింది. ఇష్ పద్దు, ఎందుకు అరుస్తున్నావు, ఇది పార్టీ మర్చిపోయావా, కొంచెం మెల్లిగా అని హరి అనగానే, నేను మర్చిపోయిన గుర్తుకు చేయడానికి అది ఉంది కదా అని ఈషిక వైపు చూపించి, దాని వైభోగం చూడడానిక నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, పదండి మన ఇంటికి అంటుంది కోపంగా పద్మజ. ప్లీజ్ పద్మ, నా మాట విను, మన వాడు కనిపించడం లేదని ఒకసారి దేవాంశుని కలవడానికి వస్తే రెస్పాన్స్ ఇవ్వలేదు. బట్ అదే రోజు ఈషిక వాళ్ళ ఆఫీస్ లో కనిపిస్తే రిక్వెస్ట్ చేశాను మన వైభవ్ గురించి. కానీ ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలియదు. కానీ ఒక రోజు నా ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది దేవ్ నుంచి, మీరు దిగులు పడకండి, వైభవ్ ని నేను వెతికిస్తాను అని. నాకు చాలా ధైర్యంగా అనిపించింది ఆ మెసేజ్ కి. అలాగే ఇవాళ మనకు ఇన్విటేషన్ వచ్చింది సాయంత్రం పార్టీకి రమ్మని అని
హరి అనగానే, అంటే ఇప్పుడు లొంగి వాళ్ళకు మనం వాళ్ళ అడుగులకి అంటే ఇప్పుడు లొంగి వాళ్ళ అడుగులకి మనం మడుగులొత్తాలా ఏంటి వాళ్ళకు పడేది? పదండి, మనం వెళ్ళి మా కొడుకు కనిపించకపోవడానికి కారణం వీళ్ళే అని ఒక పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది. ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళ మీద నా మాటనేమో మీరు వినరు అంటుంది కోపంగా పద్మజ. నువ్వు నోరు మూసుకో. ఆ ఇద్దరు అమ్మాయిలు ఏం చేశారని వాళ్ళని అంటున్నావు? నీకు తెలీదు పద్దు. మన బాబుని ఇండియాలోనే ఒక పెద్ద మాఫియా డాన్. వాడు చెయ్యని ఇల్లీగల్ పనులు లేవు. అలాంటి వాడు వైభవ్ని కిడ్నాప్ చేశాడు డబ్బు కోసం. మన వాడిని వెతికించడం, ఇంకా ఆ డాన్ అడిగినంత డబ్బు ఇవ్వడం నా వల్ల కాదు. అందుకే దేవ్ అయితే కరెక్ట్ గా సరిపోతాడని అన్ని నేను కనుక్కొని ఈ నిర్ణయానికి వచ్చాను. వాడికి డబ్బు ఇవ్వకుండా మన బాబుని ఎలా తీసుకురావాలో దేవాంశికి తెలుసు. వాడు ఏదైనా తలుచుకుంటే క్షణాలలో చేసేస్తాడు. దేవ్ సహాయం నాకు చాలా అవసరం అన్నాడు హరి. అయ్యో, మీకు మతిపోయినట్టుంది. అసలు దీనికంతా కారణం ఆ ఈషిక. అదే వైభవ్ కనిపించకుండా దాచేసింది. దాని మొగుడు అనబడే ఆ దేవాంశి సహాయంతో. ఏదేమైనా ఒకప్పుడు వాడిపైన మనసు పడింది కదా. ఇక ఆ సంగతి దేవ్కి తెలియదు కదా. వీళ్ళకి కూడా ఒక వంక దొరికినట్లయింది మనతో వాళ్ళ కాళ్ళు మొక్కించుకోవడానికి అంటుంది కోపంగా పద్మజ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.